Hi, hello, good morning, dosto. This is Sivaram Suresh. Warmly welcome you all for a new section once again. ఇది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటాయండి. ఈరోజు ఖచ్చితంగా మీకు ఎక్కడికో ఒక కాంటినెంట్కి మళ్ళీ తీసుకొని వెళ్తాను అనుకుంటున్నారు కదా మీరు. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఒకసారి మీకు ఆసియాలో ఉన్న కంట్రీస్ కొన్ని తిప్పేసి తీసుకొని వస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఇంకొక కాంటినెంట్కి తీసుకొని వెళ్తానండి. ఎవరు చాలా మంది ఆ కాంటినెంట్కి వెళ్తుంటారు కూడా. ఈ మధ్యన గొడవలు గట్ర కూడా అక్కడ జరుగుతుంది అనమాట. సో అలాగే వెళ్ళేసి ఒకసారి చూసుకొని వస్తాం ఎలాగా జరుగుతుందో ఏటో అన్ని చూసుకొని వస్తాము. మరి ఎక్కడికి వెళ్తాం అంటే యూరోప్కి వెళ్తామండి. ఈరోజు యూరోప్లోన కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఈరోజు అలాగ తిరిగేసి ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దాం అనమాట. సో ఆల్రెడీ ఆసియాలోనే చాలా కంట్రీస్ ఒక సీక్వెన్స్ వైజ్ మీకు నేర్పించానండి. ఎవరైతే చూడలేదో బిఫోర్ యూట్యూబ్లోన సెర్చ్ చేస్తే ఏషియన్ కంట్రీస్ అనేసి వచ్చేస్తుందండి నా వీడియో. అందులోనే కంట్రీస్ దగ్గర 50 కంట్రీస్ నేర్పించడం జరిగింది మీకు ఒక సీక్వెన్స్లో. చాలా ఈజీగా ఉంది కూడా నేర్చుకోవడానికి. సో చూడండి, ఇంత నేర్చుకున్నామండి. ఈ ఏరియా అంతా కూడా ఈ అన్ని వచ్చేసరికి సౌదీ అరేబియా, టర్కీ, సిరియా, ఇండియా, మయన్మార్, థాయిలాండ్, ఇవన్నీ కూడా ఇండోనేషియా, ఇవన్నీ ఏషియాలో ఉన్న పార్ట్స్ అండి. ఇవన్నీ నేర్చుకున్నాం. మరి యూరోప్ ఎంత అంటే ఇదిగోండి ఈ పార్ట్ ఓన్లీ. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడ వరకు అండి. ఈ ముక్క జస్ట్ ఇంతే, ఇంకేం లేదు. మరి ముక్క ఇలా కనిపిస్తుంది కానీ అప్రాక్సిమేట్లీ 40 కంట్రీస్ ఉన్నాయండి ఇందులో. మరి సార్ ఇంతలోనా 50 ఉన్నాయి, ఇంతలోనే 40 ఉన్నాయి అంటే ఉన్నాయి. మరి ఏం చేస్తాం, చాలా దగ్గరగా కంట్రీస్ కొన్ని ఉన్నాయన్నమాట. అయితే చాలా కాంప్లికేటెడ్గా లోపల ఉంటుందండి. సో ఏం భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు మంచి ట్రిక్స్ తోని ఫన్నీ ట్రిక్స్ తోని ఈరోజు నేర్చుకుంటాం. కొన్ని కథల త్రూన 100% గ్యారెంటీ అండి, మీకు ఖచ్చితంగా గుర్తుంటుందండి. మీరు మర్చిపోయి చూడండి, నేను చూస్తాను, ఖచ్చితంగా గుర్తుంటది, నో డౌట్. 40 కంట్రీస్ ని మీకు ఇలాంటివి ఒక మంచి ట్రిక్ సహాయంతో నేను నేర్పిస్తాను. ఖచ్చితంగా గుర్తుంటదండి, నో డౌట్. సో ఇక్కడ మన డిజిటల్ బోర్డు కాదు కాబట్టి మీకు ఇక్కడ కంట్రీస్ ఏం కూడా కనిపించదు. నేను నేమ్స్ చెప్తానండి, దాంతో పాటు సీక్వెన్స్ కూడా చెప్తాను. మీరు ఒకవేళ మేప్ దగ్గర పెట్టుకొని చూస్తే అది ఎక్కడికి వెళ్ళదండి. నేను ఎలా సీక్వెన్స్ లో చెప్తాను, ఎస్టీజ్ అలాగే ఉంటుంది ఇందులో, నో డౌట్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ లేట్. అమ్మయ్య, పడిపోయిందండి మన ఇది. ప్రాబ్లం ఏం లేదు, సైడ్కి పెట్టేద్దాం ఇది. రైట్, సైడ్కి పెట్టేసండి ఇది. ఇప్పుడు మనము ఇది చూస్తామండి. యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ ఆల్రెడీ మీకు రాస్తున్నాను. ఇదిగోండి 38 కంట్రీస్ టోటల్ ఉన్నాయండి. అయితే ప్రతిదీ ఒక 4 సీక్వెన్స్లు నేర్చుకుంటే ఒక్క 5 మినిట్స్లోన దర్జాగా చెప్పవచ్చు ఏది అక్కడ ఉందో ఏటో అనేది. అది ష్యూర్గా చెప్పేస్తారండి. మంచి కోడ్, మంచి సినిమా కోడ్స్తో పాటు నేర్చుకుంటాం ఈరోజు. చాలా ఎంజాయ్గా ఉంటుంది ఈ సెక్షన్ అంతా కూడా. సో అందరు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇటు యూరోప్ అండి. యూరోప్ అనేది కూడా మనకి ఒక చిన్న కాంటినెంట్ అనమాట. చాలా నంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, చాలా తక్కువ ప్లేసెస్లోనే. సో ఫస్ట్ వచ్చేస్తే మీద నుంచి అలాగా ఒక రౌండ్ వేస్తామండి. దాంతోపాటు మీకు మధ్యన ఇది కూడా చూపిస్తుంటాను, మేప్లో కూడా ఎక్కడ ఏదో ఉన్నాయి. సో ఫస్ట్ చూడండి, టాప్లోన ఒక 4 కంట్రీస్ ఉంటుందండి. 1 2 3, ఇక్కడ ఒక 4, ఇక్కడ 2, ఇక్కడ 1. ఈ సీక్వెన్స్లోన 1 2 3 4 5 6 7 అండి. 7 కంట్రీస్. మరి అది ఏంటంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్, యూకే అండి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్, యూకే. మళ్ళీ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్, యూకే. ఓకేనా? సో దీనికి ఒక మంచి కోడ్ ఉందండి. ఏం లేదు, మీరు ఇలా బట్టి పెట్టవలసిన అవసరం కూడా ఏం లేదు. ఏటి కోడ్ అంటే నరేష్ అనేసి ఒకడు ఉన్నాడండి. ఆడికి ఫ్రెండ్ ఎవరంటే డానీ అనేవాడు ఆడికి ఫ్రెండ్ అండి. అయితే నరేష్ని మనం షార్ట్ కట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ అనుకోండి, కొంతమంది నాకు సూరి అనేసి పిలుస్తుంటారు అనమాట. సో అదే విధంగా నరేష్ని ఏమని పిలుస్తారంటే నారి అనేసి పిలుస్తారు. రైట్. సో ఇక్కడ చూస్తే చూడండి, నారి ఏం చేస్తున్నాడు అంటే డానీ ఏం చేస్తున్నాడు అంటే, నారి అండ్ డానీ అనేది ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాని ఒక వైఫైని ఎవరు వాడుతున్నాడు అంటే డానీ గడు వాడుతున్నాడు అండి. నారి వైఫైని డానీ వాడుతున్నాడు అంటే నారి ఒక వైఫై డానీకి ఓకే అండి. నాని ఒక వైఫై డానీకి ఓకే. ఈ విధంగా గుర్తుపెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. లేకపోతే నారి ఒక వైఫ్ ని డానీ గడు చూస్తున్నాడండి, ఓకే చేశాడండి. ఓకేనా? దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. ఎవరు కూడా పర్సనల్ తీసుకోవచ్చు, ఎవరు పేరు గట్రా నారి గట్రా ఏమైనా అయి ఉంటాయి. సో జస్ట్ ఫన్ కోసం ఇది చెప్పడం జరుగుతుందండి.
సో వైఫై అని గుర్తుపెట్టినా ప్రాబ్లం లేదు, లేదు వైఫ్ అని గుర్తుపెట్టినా ఏం ప్రాబ్లం లేదు. రైట్. సో ఇక్కడ చూస్తే నారీ యొక్క వైఫై డానికి ఓకే. కోడ్ మళ్ళీ చెప్తున్నా, నారీ వైఫై డానికి ఓకే, నారీ వైఫై డానికి ఓకే. సో ఇక్కడ వైఫై అనే వాటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టాలంటే స్వైఫై అని గుర్తుపెట్టాలండి. స్వైఫై, వైఫైకి బదులుగా స్వైఫై అని గుర్తుపెట్టాలి, లేకపోతే వైఫ్ కి బదులుగా స్వైఫ్ అని గుర్తుపెట్టాలి. రైట్. ఇక్కడ చూస్తే చూడండి, నారీ అంటే నార్వే అండి, స్వైఫై అంటే స్వై ఫర్ స్వీడన్, ఫై ఫర్ ఫిన్లాండ్. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. నారీ గాడి వైఫై, నారీ యొక్క వైఫై అనేది ఎవరికి ఓకే? డానీకి ఓకే అండి. డానీ అంటే ఏంటంటే డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్ అండి. డానీ, NII అంటే నారీ ఒక వైఫై ఆర్ స్వైఫై ఎవరికి ఓకే అంటే డానీ, NII డానీకి ఓకే అండి. ఇది కోడ్ అండి దీనికి. నారీ అంటే నార్వే, స్వై అంటే స్వీడన్, ఫి అంటే ఫిన్లాండ్, డానీ అంటే డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్. డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్. మరి ఓకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అండి, యూకే. యూకేని మనం ఇక్కడ ఓకే అనేసి అర్థం చేసుకోవాలి అనమాట. మళ్ళీ చెప్తున్నా, నారీగాడి వైఫై ఎవరికి ఓకే? డానీ గడికి ఓకే. నారీ అంటే నార్వే, స్వైఫై అంటే అర్థం ఏంటి? స్వీడన్, ఫిన్లాండ్. స్వైఫై స్వీడన్, ఫిన్లాండ్ ఎవరికి ఓకే? డానీకి ఓకే. డానీ అంటే ఎవరు? డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్. ఆ రెండు ఐస్లాండ్, ఐర్లాండ్ గుర్తుపెట్టాలండి. ఐస్లాండ్ టాప్ లో ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ లోన, దగ్గర దగ్గర అట్లాంటిక్ ఓషియన్స్ ఆ సైడ్ లోన. నెక్స్ట్ వచ్చేసరికి కిందకి చూస్తే మనకి ఐర్లాండ్ ఉంటది. ఐర్లాండ్ పక్కనే పెద్ద కంట్రీ అండి యునైటెడ్ కింగ్డమ్, లండన్ అంటారు, ఇంగ్లాండ్. ఓకేనా? సో యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే అంటారు. సో దీని కోడ్ గుర్తు చెప్పండి ఒకసారి నాకు. నారీగాడు వైఫై ఎవరికి ఓకే? డానీ గడికి ఓకే. నారీ మీన్స్ నార్వే. నెక్స్ట్ వచ్చేసరికి వైఫైకి మనం స్వైఫై అని గుర్తుపెట్టాలి. స్వై మీన్స్ స్వీడన్, ఫై మీన్స్ ఫిన్లాండ్. డానీకి ఓకే. డన్ అంటే డెన్మార్క్ అండి. ఐ రెండు ఉంటది డానీలోన, DANII. ఐలోన ఐస్లాండ్, ఇంకొక ఐ వచ్చేసరికి ఐర్లాండ్ అండి. పక్కన ఓకే అనేసి గుర్తుపెట్టాం కదా, అది యూకే అండి, యునైటెడ్ కింగ్డమ్. అయిపోయింది ఫస్ట్ కోడ్, ఈజీగా. కోడ్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎవరు వైఫై ఎవరికి ఓకే? నారీగాడి వైఫై డానీకి ఓకే. ఓకేనా? సో నారీ వైఫై ఎవరికి ఓకే? నానీస్ వైఫై డానీకి ఓకే. రైట్. సో ఫస్ట్ సీక్వెన్స్ అయిపోయిందండి. ఇది గుర్తుంది కదా అందరికి? ఏంటంటే చెప్పండి పేర్లు. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఐర్లాండ్, యూకే అండి. అయిపోయింది. ఈ విధంగా ఫస్ట్ కోడ్ ఇది మనం దేనికి సంబంధించి అయిపోయింది. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ దగ్గరలోనే ఉంటుందండి, కొద్దిగా అటు సైడ్ నుంచి. ఇది అయిపోయిన తర్వాత, ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత పక్కనే చూస్తే మీకు ఈ అన్ని కంట్రీస్ కనిపిస్తుంది. ఇస్తోనియా, లాత్వియా, లిథువానియా, బెలారస్, మోల్డోవా, యుక్రెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి బెలారస్ అండ్ యుక్రెయిన్, మోల్డోవా, రుమానియా, బుల్గారియా అండి. రుమానియా, బుల్గారియా. ఇస్తోనియా, లాత్వియా, లిథువానియా, మోల్డోవా. నెక్స్ట్ వచ్చేసరికి యుక్రెయిన్, మోల్డోవా, యుక్రెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి రుమానియా, బుల్గారియా అండి. మరి దీనికి ఏమైనా కోడ్ ఉన్నాయంటే దీనికి కూడా కోడ్ ఉందంటే ఏం లేదు. చూడండి, ఇక్కడ కొద్దిగా మీకు హిందీ రావాలి. ఒక చిన్న వర్డ్ హిందీలోన మనం గుర్తుపెట్టేస్తే చాలు దీనికి. ఇక్కడ చూడండి, ఇస్తోనియాలో ఇస్ తీసుకోండి, లాత్వియాలో లాత్వియా, లిథువానియాలోన లాలి తీసుకోండి. మరి ఈ బేలా, నెక్స్ట్ యు, ఇదేమో మో, రు, బు. ఇక్కడ చూస్తే ఏం పెద్ద మీరేంటి సెంటెన్స్ గుర్తు ఉంచవలసిన అవసరం ఏం లేదు. ఇస్ లాలీనే బోలా. లాలి అనేది ఒక పాప అండి. ఒకడికి చెప్తున్నాడు ఏ మనిషి అంటే నువ్వు చచ్చిపోతావు అనేసి చెప్తున్నాడు. అర్థమవుతుందా? సో దీనికి మనం హిందీలో చెప్తే ఏం చెప్తామంటే ఇస్ లాలీనే బోలా యు మొరుబు అంటే ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజ్ అండి. మొరుబు అంటే చచ్చిపోతావు అనేసి అర్థం. మొరుబు ఒడియాలో కూడా మొరుబు అంటారు, హిందీలో కూడా మొరుబు అంటారు. ఓకేనా? సో ఇస్ లాలీనే బోలా యు మొరుబు, ఇస్ లాలీనే బోలా యు మొరుబు, లాలీనే బోలా యు మొరుబు. ఇస్ లాలి, ఇస్ అంటే ఇస్తోనియా, లా అంటే లాత్వియా, లి అంటే లిథువానియా. ఇస్తోనియా, లాత్వియా, లిథువానియా. ఇస్తోనియా, లాత్వియా, లిథువానియా. ఇస్ లాలి నే అనేది జస్ట్ గుర్తుంచడానికి, నేతోని ఏం రాదు మీకు. ఇస్ లాలినే బోలా బెలారస్, బోలా అంటే బెలారస్. ఇస్ లాలినే బోలా యుక్రెయిన్. యు అంటే ఎవరు? నువ్వు మొరుబు అంటే చచ్చిపోతావు. ఇక్కడ యు అంటే మనం ఏంటి గుర్తుపెట్టాలి అంటే యు అంటే యుక్రెయిన్ అండి. ఓకేనా? సో ఇస్ లాలి, ఇస్తోనియా, లాత్వియా, లిథువానియా. యు అంటే యుక్రెయిన్. మొరుబు, MO మోల్డోవా. రుమానియా, మొరుబు. RU అంటే రుమానియా. BU అంటే బుల్గారియా అండి. అయిపోయింది సెకండ్ సీక్వెన్స్. ఇస్ లాలినే బోలా యు మొరుబు. ఇస్ అంటే ఇస్తోనియా, లా అంటే లాత్వియా, లి అంటే లిథువానియా, యు అంటే యుక్రెయిన్, మొరుబు, మో అంటే మోల్డోవా, రు అంటే రుమానియా, బు అంటే బుల్గారియా. ఓకే.
అర్థమైంది. సెకండ్ సీక్వెన్స్ ఇస్ లాలి నే బోలా యూ మొర్వు, ఇస్ లాలి నే బోలా క్యా బోలా యూ మొర్వు, మొర్వు ఇదిగోండి ఇస్ ఇస్తోనియా లా, లాథ్వియా లీ, లిథువానియా యూ, నే బోలా ఇది అవసరం లేదు, బోలా బెలారస్ యూ, యుక్రెయిన్ మో, మోల్డోవా రూ, రుమానియా బూ, బుల్గారియా హోగ్యా. అర్థమైందా? ఇస్ లాలి నే బోలా యూ మొరబు. ఫస్ట్ సీక్వెన్స్ ఏంటి చెప్పానండి, గుర్తుందా మర్చిపోయినారా? ఎవరు వైఫై ఎవరికి ఓకే, నారిగాడి వైఫై ఎవరికి ఓకే, డానికి ఓకే. అక్కడ ఆ సీక్వెన్స్, ఇక్కడ వచ్చేసరికి ఇస్ లాలి నే బోలా యూ మొరబు. అర్థమైంది అందరికి? రెండు అంటే దగ్గర దగ్గర మనకి 15 కంట్రీస్ అయిపోయిందండి. రెండు కోడ్తోనే 15 కంట్రీస్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి నారిగాడి వైఫై డానికి ఓకే, సెకండ్ వచ్చేసరికి ఇస్ లాలీనే బోలా యూ మొరబు. ఇది కూడా గుర్తుండదండి, ఇస్ లాలీనే బోలా యూ మొరబు, లాలి చెప్పింది నువ్వు చచ్చిపోతావు అనేసి. రైట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ సీక్వెన్స్ అండ్ సెకండ్ వన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ థర్డ్ సీక్వెన్స్ వస్తే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. మరి ఆ కథ అనేది బాగుంటది. కొద్దిగా ఎక్కువ కథ అంటే నేను ఇటు గంట చేయనండి, ఒక 2 minutes లో కథ చెప్పేస్తాను, అలాగే వినియండి. అలా కంట్రీస్ కూడా మీకు గుర్తుండిపోద్ది. ఏమైందంటే గ్రీస్ కి ఆలి వెళ్ళినాడండి. ఆలి తెలుసు కదా, మన మూవీలోనే ఉంటారు. సో గ్రీస్ నుంచి ఆలిగాడు బయలుదేరాడండి అక్కడ నుంచి. మరి ఎలా బయలుదేరాడంటే, గ్రీస్ లోన ఫర్ ఎగ్జాంపుల్ మేకల గట్ర కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. మేక ఒకటి పట్టుకుని బయలుదేరాడు. ఎక్కడ నుంచి? గ్రీస్ నుంచి. ఎవరు? ఆలిగాడు. గ్రీస్ నుంచి ఆలిగాడు మేక పట్టుకుని బయలుదేరాడండి. మేక పట్టుకుని వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, దారిలో ఒక సింహం కలిసిందండి. సింహంకి హిందీలో ఏమంటారు? షేర్ అంటారు. అంటే ఒక షేర్ కలిసింది. షేర్ కలిస్తే మరి పక్కన మేక ఉందంటే సింహం వదులుతుందండి, పట్టుకుని ఎలాగైనా తినేస్తుంది అనేసే కదా చూస్తుంది. సో సింహం వదలలేదండి. ఏం చేసినాడు, మేక చూడగానే మేకకి ఆలిగాడికి ఇద్దరికి ఎలాగైనా ఈరోజు వేసేస్తాననేసి ఫిక్స్ అయిపోయాడు సింహం గాడు. అయితే ఈ లోపల ఏం చేశాడంటే, పరిగెట్టి వచ్చేసి అక్కడ రోడ్ దగ్గరే ఒక బస్సు ఒకటి వెళ్తున్నాం, బస్సులో ఎక్కిపోయాడండి ఆలిగాడు. మరి బస్సు ఎక్కిపోతే బస్సు స్పీడ్ కన్నా మరి లయన్ అనేది చాలా స్పీడ్ గా పరిగెడతాడు కదండి. సో బస్సు ఎక్కిపోయిన తర్వాత ఆ ఆలి ఏమంటున్నాడు అంటే, బాబు పోని పోని పోని, అదిగో ఆ మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఆ దుక్కు పోని, నువ్వు స్పీడ్గా వెళ్ళిపో, మౌంటైన్కి వెళ్ళిపోతే ఆ సింహం ఆ దుక్కు వెళ్ళిపోతాడు, మన పని మనం చేసుకోవడం, మనం ఎక్కడికైనా తప్పించుకోవచ్చు అనేసి మౌంటైన్ దుక్కు స్పీడ్గా పో అనేసి డ్రైవర్కి చెప్తున్నాడు అనమాట. మరి డ్రైవర్ ఏం చేస్తాడంటే అలాగే వెళ్తున్నాడు. ఈ లోపల సింహంకి అసలు బస్సుకి ఏమైనా సంబంధం ఉందండి? క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాడండి. క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయి ఆపరా అన్నాడు. ఆపరా, క్యాబే స్లో చేయవు అన్నాడు. సింహం కోపంతో ఉన్నాడు. సో క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయి ఆపరా, క్యాబే స్లో చేయవు అన్నాడు కోపంతో. కొద్దిగా ఇలాంటి బేలు గట్రా వల్గర్ లాంగ్వేజ్ అంటే జస్ట్ ఫన్ కోసం అండి ఇది. అంటే ఇక్కడ ఏంటి ఎవరితో యుద్ధంలో గట్రా ఏం జరగట్లేదు, ఎవరికి డెడికేట్ చేసి కూడా ఈ వీడియో చేయట్లేదండి. ఎవరు పేర్లు గీర్లు ఉంటే కూడా ఎవరికి అసలు డెడికేషన్ కాదు, జస్ట్ ఫర్ ఫన్ కోసం అండ్ రిమెంబర్ ద కంట్రీస్ కోసం, ఇంకేం లేదు. సో క్యాబే స్లో చేయవు అన్నాడు బస్ డ్రైవర్కి. బస్ డ్రైవర్ జడిసిపోయి ఏమైంది, ఎందుకు స్లో చేయాలి అన్నాడు. అంత దూరం నుంచి పరిగెట్టి వస్తున్నా, నేను చాలా హంగ్రీగా ఉంది, ఆకలితో ఉంది, మరి నేను తినాలి, ఆ మేకని కేచి ఇవ్వు తింటాను అన్నాడు. ఆ మేకని కేచి ఇవ్వు తింటాను అన్నాడు. దిస్ ఈజ్ స్టోరీ అండి. మేకని కేచి ఇచ్చాడు, తినేశాడు, సింహం వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేసరికి మన ఈ సీక్వెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 16 నుంచి దగ్గర దగ్గర 28 వరకు 12 కంట్రీస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎలా చూడండి, గ్రీస్ నుంచి ఎవరు బయలుదేరాడు? ఆలిగాడు. ఆలి అంటే అల్బేనియా అండి. గ్రీసు అల్బేనియా. ఏటి పట్టుకుని బయలుదేరాడు? మేక. మేక అంటే MEK అని గుర్తుపెట్టండి, లేకపోతే MEKA అని గుర్తుపెట్టండి. మెసిడోనియా, కే అంటే కొసవో అండి. మెసిడోనియా, కొసవో. గ్రీస్ నుంచి ఆలిగాడు మేక పట్టుకొని బయలుదేరాడండి. ఓకేనా? మేక పట్టుకొని బయలుదేరాడు. మేక అంటే మీ అంటే మెసిడోనియా, కో అంటే కొసవో అండి. మరి దారిలో ఎవరు కలిశాడు? సింహం కలిశాడు. సింహంని హిందీలో ఏమంటారు? షేర్ అంటారు. ఎదుకోండి, సెర్బియా. నెక్స్ట్ కంట్రీ వచ్చేసరికి సెర్బియా. గ్రీస్ నుంచి ఆలిగాడు మేక పట్టుకొని బయలుదేరాడు. దారిలో ఎవరు కలిశాడు? సింహం కలిశాడు, షేర్ కలిశాడు. గ్రీస్, అల్బేనియా, మెసిడోనియా, కొసవో, సెర్బియా. మరి సింహంకి చూసి ఆలిగాడు ఏం చేశాడు? బస్సు ఎక్కిపోయాడు. ఎదుకోండి, బోస్నియా. దీనికి అజర్గోవినా అనేసి కూడా అంటారండి. బోస్నియా, అజర్గోవినా, జస్ట్ ఈ పేరు గుర్తుపెట్టండి, బోస్నియా. మరి బోస్కి ఎక్కిపోయిన తర్వాత ఆలి ఏమన్నాడు? మౌంటైన్ దుక్కు పదరా అన్నాడు. స్పీడ్ కలిపో, మౌంటైన్కి వెళ్ళిపోదాం అన్నాడు. మౌంటెనిగ్రో. మరి తర్వాత ఏం చేశాడంటే సింహం మరి వదలలేదండి. క్రాస్ చేసి బస్సు క్రాస్ చేసి ముందుకు వచ్చి ఆపురా అన్నాడు కదా. క్రాస్, క్రొయేషియా, స్లోవేనియా. క్రాస్, CROS, క్రాస్, క్రొయేషియా, స్లోవేనియా. క్రాస్ చేసి ముందుకు వచ్చేసి ఆపరా అన్నాడు. ఇదికోండి ఆస్ట్రేలియా. తర్వాత ఏమన్నాడు? క్యాబే స్లో చేయవు అన్నాడు. ఇదికోండి క్యాబే స్లో చేయవు, స్లోవేకియా. క్యాబే స్లో చేయవు, స్లోవేకియా. అందులోనే ఉన్నాయండి. అందుకోసమే నేను ఆ బే అనే వర్డ్ అనేది యూజ్ చేశాను. ఈ కంట్రీ గుర్తుంటది అనేసి. సో స్లోవేకియా. అర్థమవుతుందా?
నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాడు, ఆపరా అన్న తర్వాత స్లో క్యాబే స్లో చేయాలంటే ఎందుకు స్లో చేయాలంటే ఆడు ఏమన్నాడు, ఆకలితో ఉంది, ఆకలిని ఇంగ్లీష్లో ఏమంటారు, హంగరీ అంటారు. అదికోండి హంగేరీ. నెక్స్ట్ కంట్రీ హంగేరీ. తర్వాత ఏమన్నాడు, ఒరే ఆకలితో ఉంది ఆ మేకని కేజ్ ఇవ్వు, లేకపోతే లోపల దూరిపి అందరికి తినేస్తాను. వద్దు 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 మేమే ఇచ్చేస్తాము అనేసి ఆడికి కేజ్ ఇచ్చాడు, మేక పిల్లని ఇచ్చారు. కేజీకి ఇదిగోండి చేజ్ రిపబ్లిక్. నెక్స్ట్ కంట్రీ వచ్చేసరికి చేజ్ రిపబ్లిక్. అర్థమైందా? మళ్ళీ కథ చెప్పేస్తాను, దాంతోపాటు కంట్రీ కూడా మీరు, నేను కథ చెప్తుంటాను, మీరు కంట్రీ పేర్స్ మీరు రిమెంబర్ చేస్తుండాలి. గ్రీస్ నుంచి అలీగఢ్ బయలుదేరాడు. గ్రీసు అల్బేనియా. ఏటు పట్టుకొని బయలుదేరాడు, మేక పట్టుకొని బయలుదేరాడు. మేక అంటే మెసిడోనియా, కో అంటే కొసవో. మేక పట్టుకొని బయలుదేరి వచ్చేటప్పుడు దారిలో ఎవరిని చూశాడు, సింహంని చూశాడు. షేర్ని ఏమంటారు, సెర్బియా అంటారు. చూసిన తర్వాత ఏం చేశాడు, బస్సు ఎక్కిపోయాడు. బోస్నియా అజర్గోవినా, బోస్నియా. మరి బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్కి ఏమని చెప్పాడు, మౌంటైన్ దుక్కు పదరా అన్నాడు. సింహం వచ్చేస్తుంది, స్పీడ్గా వెళ్ళిపో, మౌంటైన్ దుక్కు వెళ్ళిపో అనేసి చెప్పాడు. మొంటెనిగ్రో. మరి తర్వాత ఏం చేశాడు, మొంటెనిగ్రో తర్వాత సింహం వదిలాడా, అస్సలు వదలలే, మళ్ళీ పరిగెట్టి వచ్చాడండి, క్రాస్ చేసి ముందుకు వచ్చాడు అనమాట. క్రొయేషియా, స్లోవేనియా. ఇక్కడ రెండు కంట్రీ ఉన్నాయి, స్లోవేనియా ఒకటి, స్లోవేకియా ఒకటి. ఈ రెండు చిన్న అంటే రిమెంబర్ చేయడానికి కష్టంగా ఉంటది అనేసి నేను ఏం చేశానంటే ఆ వే వర్డ్ అనేసి యూజ్ చేసి ఈ కంట్రీ గుర్తుండడానికి నేను అది వాడానండి. సో క్రాస్ చేసి ముందుకు వచ్చేసరికి ఏమన్నాడు, ఆపరా అన్నారు. ఆపరా అంటే ఏంటి, ఆస్ట్రియా. సో తర్వాత ఏం చేయరు, క్యాబే స్లో చేయవు అన్నాడు, స్లోవేకియా. తర్వాత ఏమన్నాడు, క్యాబే స్లో చేయవు అంటే డ్రైవర్ ఏమన్నాడు, ఎందుకురా స్లో చేయాలంటే హంగరీతో ఉన్నాను అన్నాడు. హంగరీ అంటే ఆకలితో ఉన్నాను, హంగేరీ. తర్వాత వచ్చేసరికి ఏంటి, కేజీవురా, మేక పిల్లని కేజీవు, లేకపోతే లోపల దూరాన్ని తినేస్తా చెప్తున్నాను, చేజ్ రిపబ్లిక్. సో ఈ సీక్వెన్స్ అయిపోయిందండి. అర్థమైంది కదా అందరికి కూడా, ఈ కోడ్ ఈ కోడ్ ఈ కోడ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పుష్పరాజ్ కోడ్ అండి, చాలా బాగుంటది, ఇది ఒకసారి చూడండి. సో ఇది అర్థమైంది అందరికి కూడా. నార్వే ఈ సీక్వెన్స్, ఇస్తోనియా, లాత్వియా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది, ఈ మూడు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది చాలా పెద్ద పెద్ద కంట్రీస్ అండి, క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ఉంటది మీకు పోర్చుగల్ ఉంటది, స్పెయిన్ ఉంటది, తర్వాత ఫ్రాన్స్ ఉంటది, తర్వాత జర్మనీ ఉంటది, పోలాండ్ ఉంటది, కొద్దిగా కిందికి చూస్తే ఇటలీ ఉంటదండి. ఇటలీ అక్కడ పెద్ద కంట్రీలే, మేప్లోనే క్లియర్ గా కనిపిస్తుంది. ఇది లాత్వియా, లిథువేనియా లాగా ఇంత చిన్న చిన్నవి ఏం కాదు. ఇక్కడ గ్రీస్, అల్బేనియా, మెసిడోనియా, కొసవో లాగా కూడా చిన్న చిన్నవి ఏం కాదు, పెద్ద పెద్దగా ఉన్న కంట్రీస్ ఇవేనండి. మీకు క్లియర్ గా విజిబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ కోడ్ చూడండి, ఇక్కడ చాలా బాగుంటది కోడ్ అనేది. పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్, ఈ కంట్రీస్ అండి. దగ్గర దగ్గర ఒక 6 కంట్రీస్ కి ఒక మంచి కోడ్ ఉంది. మరి ఇది ఏంటంటే చూడండి, పుష్ప మరి రెడ్ సండల్ బిజినెస్ చేస్తుంటాడు కదండి, సినిమాలు చూసాం. సినిమాలు చూస్తే ఆడు జపాన్కి అక్కడికి పంపిస్తుంటాడు. అయితే పార్ట్ 3లోనే ఏమవుతుంది అంటే, పొలాండ్ నుంచి ఒకడు వస్తాడండి, ఓకేనా. సో పొలాండ్ నుంచి దేనికోసం వస్తాడంటే, సరుకు కోసం. ఎవరి దగ్గరికి వస్తారంటే పుష్ప దగ్గరికి వస్తాడు. ఎవరి దగ్గరికి, పుష్ప దగ్గరికి. సో సరుకు కోసం వచ్చేసి ఇంటికి వస్తాడు. ఏమిరా పొలాండోడా, ఏంటి కావాలంటే నాకు సరుకు కావాలి అంటాడు. సరే అయితే అనేసి ఇంటికి ఎవరైనా వస్తే మనము ట్రీట్ చేస్తుంటామా కాదా, ట్రీట్ చేస్తుంటాం. అయితే శ్రీవల్లికి పుష్ప ఏమో ఆర్డర్ చేస్తారు, ఏంటనేసి, ఉదయ్ శ్రీవల్లి టిఫిన్ ఏదైనా పెట్టు, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు అనేసి, పొలాండ్ నుంచి ఒకడు వచ్చాడు సరుకు కోసం, టిఫిన్ రెడీ చేయనేసి చెప్పారు. టిఫిన్ రెడీ చేయమంటే చెప్పంటే శ్రీవల్లి ఏమో టిఫిన్ రెడీ చేసింది. టిఫిన్ రెడీ చేసి తీసుకొని వచ్చేసి పెట్టిందండి. మరి ఆ టిఫిన్ లో ఏముందంటే, ఏం మనం తింటుంటాము, ఏదో ఇడ్లీలో గారీలో ఏదో తింటుంటాం, కానీ అక్కడ ఇడ్లీ గారీ లేదండి. ఏముందంటే ప్రాన్స్ ఉన్నాయండి. ప్రాన్స్ తెలుసు కదా, రైలు ఏదో అంటారు, రైలు ఏదో అంటారు. సో ఆ ప్రాన్స్ తీసుకొని వచ్చి పెట్టింది అనమాట. పోలాండ్ రోడ్ చూసి జడిసిపోయాడు అసలు. ఇదేంటి పుష్ప ఇలా ప్రాన్స్ ఏంటి పెట్టావంటే, పుష్ప ఏమన్నాడంటే, పుష్ప అంటే ఇడ్లీలు గారీలు అనుకుంటే ప్రాన్స్ రా అన్నాడు అనమాట. దెబ్బకి గుండె ఆగిపోయిందండి పోలాండ్ వాడిది. అంటే టిఫిన్ లో పుష్ప ప్రాన్స్ తింటున్నాడు అంటే భోజనం ఏ రేంజ్ లో ఉంటది అంటే, పుష్ప గడి రేంజ్ అట్లా ఉంటది అనేసి పోలాండ్ వాడు అనుకున్నాడండి. ఏమన్నాడు, పుష్ప అంటే ఇడ్లీలు గారీలు అనుకుంటేవి, ఏంటి మరి ప్రాన్స్ అన్నాడు. సో ఇదే మనకి కోడ్ అండి, ఏం లేదు. పుష్ప అంటే ఇడ్లీలు గారీలు అనుకుంటావా, ప్రాన్స్ అనేసి ఎవరికి అన్నాడు, పోలాండ్ వాడికి అన్నాడండి. అదికోండి ఇదే కోడ్. పుష్ప, POPOSPS, పో అంటే పోర్చుగల్ అండి. పోర్చుగల్ ని పోర్చుగీస్ అనేసి కూడా అంటారు. పోర్చుగీస్. స్పా అంటే స్పెయిన్ అండి. పోర్చుగీస్, స్పెయిన్, ఓకేనా. పుష్ప అంటే ఇడ్లీలు గారీలు అనుకుంటావా, ఇడ్లీ అంటే ఇటాలీ అండి, గారీ అంటే జర్మనీ అండి. అర్థమవుతుందా. సో పుష్ప అంటే ఇడ్లీలు గారీలు అనుకుంటావా, ఇటాలీ గారీ. మరి ఏంటి ప్రాన్స్, అక్కడ ప్రాన్స్ కాదండి, మనం ఇక్కడ ఫ్రాన్స్ అనేసి గుర్తుపెట్టాలి. ఫ్రాన్స్ తెలుసు కదా, ఫ్రాన్స్ అనేది ఒక కంట్రీ ఉంది.
సో పుష్ప అంటే ఇడ్లీ గారెలు అనుకుంటున్నావా? ఏటి మరి? ప్రాన్స్. ఓకేనా? సో ఎవరికి అన్నాడు? పోలాండ్ వాడికి అన్నాడు. అదే సీక్వెన్స్, ఇంకేమి ఉంది? పుష్ప అంటే ఇడ్లీలు గారెలు అనుకుంటే ప్రాన్స్ రా అన్నాడు. పోర్చుగల్ స్పెయిన్. పోర్చుగల్లో ఉన్న పిఓ, స్పెయిన్ లో ఉన్న ఎస్పిఎస్ పుష్ప. ఇటాలీ అండి. ఇడ్లీకి ఇటాలీకి ఏం తేడా ఉంది అసలు? ఇడ్లీ ఇటాలీ ఒకేలాగా ఉంది. మరి జర్మనీ గారి జీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి జర్మనీ అన్న గారి అన్న అలాగ అవుతుందండి. సో జర్మనీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్ ఎవరికి అన్నాడు? పోలాండ్ వాడికి అన్నాడు. అయిపోయింది, ఆ సీక్వెన్స్ కంప్లీట్. ఓకేనా? పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్. పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్. పుష్పగడ్ అంటే ఇడ్లీ గారి కాదండి, ప్రాన్స్. రైట్. సో ఈ సీక్వెన్స్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఫ్రాన్స్ చుట్టూ కొన్ని కంట్రీస్ ఉంటుందండి. దీనికి ఎటువంటి కోడ్ లేదు. ఒక చిన్న 4 కంట్రీస్: నెదర్లాండ్, బెల్జియం, లగ్జంబర్గ్, స్విట్జర్లాండ్. నెదర్లాండ్ ఒకటి, బెల్జియం ఒకటి, లగ్జంబర్గ్, స్విట్జర్లాండ్. 4 కంట్రీస్. ఏం లేదు. నెదర్లాండ్, బెల్జియం, లగ్జంబర్గ్, స్విట్జర్లాండ్. ఇది ఫ్రాన్స్ చుట్టూ ఉన్న కొన్ని కంట్రీస్ అండి. ఓకేనా? అయిపోయిందండి. 38 కంట్రీస్ అప్రాక్సిమేట్లీ ఇవే మెయిన్ కంట్రీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి అండోరా అనేది ఒకటి ఉంది, మొనాకో అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇటలీ లోపల మన వరల్డ్ లో అన్నిటికన్నా చిన్న కంట్రీ అండి, వటికన్ సిటీ అనేది మనకి ఇటలీ అని చెప్పాను. సో ఇటలీ లోపల వటికన్ సిటీ అనే చిన్న కంట్రీ ఉంటుందండి. సో మాక్సిమం ఇదే మనకి యూరోప్ కి సంబంధించిన కంట్రీస్ అండి అన్ని కూడా. సో అనుకుంటున్నాను అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఫన్నీగా మళ్ళీ చూడండి. ఇది వచ్చేసరికి నారిగాడి వైఫై ఎవరికి ఓకే? డానీకి ఓకే. ఇస్ లాలీనే బోలాయు మొరుబు. ఇది కథ చెప్పానండి, ఆలీ కథ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో పుష్ప స్టోరీ అండి. సో కాబట్టి మీరు కూడా తగ్గకూడదు అసలు. ఖచ్చితంగా అందరికీ గుర్తుంటది అనుకుంటున్నానండి. సో ఒకవేళ ఇది నచ్చినట్టయితే ఈ కంట్రీస్ లైక్ చేయండి. నెక్స్ట్ మనము టూర్ ఎక్కడికి వెళ్దాం అనేది కామెంట్ బాక్స్ లో మీరు పెట్టాలి అనేసి కోరుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదండి ఛానల్ ని. అలాగా 300 దగ్గరలోనే ఉంది. దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ ఇలాంటివి మంచి ఫన్నీ టాపిక్స్ మళ్ళీ తీసుకొని వస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ. జై హింద్.